హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 11 స్టార్టింగ్ డేట్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రో కబడ్డీ సీజన్ 11 ఎప్పుడు స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అండ్ ఈసారి ప్రో కబడ్డీలో మనం చూడబోయేటువంటి సర్ప్రైజెస్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేస్తే ప్రో కబడ్డీ సీజన్ 11 ఈసారి అక్టోబర్లో స్టార్ట్ అయ్యేందుకు అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే డిసెంబర్లో వరల్డ్ కప్ ఉంటుంది అండ్ జూన్ జూలైలో ఆక్షన్ జరిగేటువంటి క్రమం ఉంటుంది. కాబట్టి ఆక్షన్ తర్వాత 2 నెలలు గ్యాప్ ఇచ్చి ప్రో కబడ్డీని స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఈసారి అక్టోబర్లో ప్రో కబడ్డీ సీజన్ 11ని మనం చూడబోతున్నాం అనమాట. అండ్ ఈసారి ప్రో కబడ్డీలో మనం చూడబోతున్నటువంటి సర్ప్రైజెస్ ఏంటి అంటే గనక ప్రదీప్ నర్వాల్ మళ్ళీ పాట్నా పైరేట్స్కి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా సిద్ధార్థ్ దేశాయ్ ఏ టీంకి వెళ్తాడనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారబోతోంది. అలాగే పవన్ సెరావత్ని బెంగళూరు బుల్స్ మరోసారి ఆక్షన్లో దక్కించుకునేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ 11 చాలా చాలా సర్ప్రైజెస్తో కూడుకున్నటువంటి సీజన్గా ఉండబోతోంది. చాలా టీంలో క్రూషియల్ ప్లేయర్స్ టీమ్స్ మారబోతున్నారు. సో ఈ నేపథ్యంలో కొన్ని టీమ్స్ స్ట్రెంగ్తన్ అవుతుంటే కొన్ని టీమ్స్ వీకెన్ అవ్వబోతున్నాయి. సో ఖచ్చితంగా ఈసారి ప్రో కబడ్డీ సీజన్ 11 అయితే కిరాక్ ఉండబోతోంది. చాలా చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్తో కూడుకున్నటువంటి సీజన్గా మనం ప్రో కబడ్డీ సీజన్ 11ని అభివర్ణించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.